చెప్పంటారా? అందరికీ నమస్కారాలండి. ఓకే, అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అనేకమంది ప్రముఖుల్ని, మన దేశంలో ఉండే ప్రముఖుల్ని, పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈ యొక్క వికసిత్ భారత్ 2047కి భారత ప్రధాని అనుకున్న లక్ష్యాలు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యాలని సాధించడానికి కావలసిన అనేక డిస్కషన్స్, అంటే ఉన్న వనరులను వాడుకొని, మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇతర సంపదలు కావచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు. ఆ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల మంచి ఫలితాలు రావాలని, వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయటానికి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ది బేస్ ఆఫ్ రేషియో ఆఫ్ ది పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు, కొన్ని ఫండ్స్ వచ్చి మనం చేసే వర్క్ని బట్టి యాక్చువల్గా అలాట్ చేస్తారు. ఈ రెండింటిని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, డైరెక్టర్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసి మన రాష్ట్రానికి మన పాపులేషన్ రేషియోలో కానీ ఇతర దాని కానీ రావాల్సిన మ్యాక్సిమం ఫండ్స్ని చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రులతోనూ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశాలు ఇచ్చారో దాని ప్రకారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ ప్రారంభ సభ ఏదైతే ఉందో దానిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించారో వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలనే సంకల్పము, దాంతోపాటు 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్, ఈ రెండు అంశాలని కలగలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, ఆయన స్వర్ణాంధ్ర సాధించాలి 2047 నాటికి వికసిత్ భారత్లో భాగస్వామ్యం చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో దానికి ఏ విధంగా ఊతమిస్తాయి వికసిత్ భారత్ ఇనిషియేటివ్స్ కానీ, అలాగే ఏదైతే బడ్జెట్ 2025కి సంబంధించిన అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమృత్ వంటి స్కీమ్స్ కానీ, అదేవిధంగా పిఎం ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి పేదలకి గృహాలు అయితేనేమి, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు, అమృత్ 1 పూర్తయిపోయి అమృత్ 2 వస్తున్నా కానీ ఇప్పటికీ అమృత్ 1 పనులు అనేక నగరపాలిక సంస్థల్లో పూర్తి కానిటువంటి వాటిని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఇప్పుడున్నటువంటి సమస్యలను తీరుస్తూ రాబోయే 25 సంవత్సరాల్లో స్వర్ణాంధ్ర సాధన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వారి సంకల్పం ఉందో అది వికసిత భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి అనే దానికి ఈ యొక్క కేంద్ర ప్రాయుక్త పథకాలని కానీ ప్రాజెక్టులు కానీ ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రస్తుతం ఉన్న సమస్యలు తీరాలి, భవిష్యత్తు రాబోయే 25-30 సంవత్సరాల్లో కెపాసిటీ బిల్డింగ్ ద్వారా
ఏ విధంగా అభివృద్ధి సాధించాలి, ఏ విధంగా ఆ లక్ష్యాలని అందుకోవాలనే దాని మీద ఇవాళ మాట్లాడటం జరిగింది. దానికి ఏ అంశాలు ఊతమిస్తున్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా అమరావతికి కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ, అదేవిధంగా పోలవరానికి సహాయం కానీ, అలాగే 2 లక్షల కోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి 96,000 కోట్ల బీపీసీఎల్ సంబంధించినటువంటి పెట్రో కెమికల్ ప్రాజెక్టుకి సంబంధించి ఇటువంటి అంశాలన్నిటికీ కూడా రేపు స్వర్ణాంధ్ర సాధనకి, వికసిత భారత్కి కూడా ఉపయుక్తంగా ఉంటాయి అనేటటువంటి దాని మీద మాట్లాడుతూ అవి ఏ విధంగా సాకారం అవ్వాలనే దాని మీద ఈ వర్క్షాప్ ద్వారా నిపుణుల ద్వారా మాకు కావాల్సినటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా కోరటం జరిగింది.